శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. గత సంవత్సరం నేను విశ్వావసనామ సంవత్సరానికి వర్ష సూచనలు వ్యవసాయదారులకు వర్ష సూచనలు ఇవ్వడం జరిగింది. దాన్ని చాలామంది 82,000 మంది వరకు చూశారు. చాలా ఆనందం అనిపించింది. అంటే వ్యవసాయం ఉంటేనే మనిషి ఎన్ని ఉద్యోగాలు చేసినా బతకగలుగుతాడు. తినడానికి తిండి లేకపోతే మనిషి ఎన్ని సంపాదించినా వేస్టే. కనుక వ్యవసాయదారుడు ముఖ్యంగా అనుకొని చెప్పి నేను మళ్ళీ వర్ష సూచనలు ఇస్తున్నాను. ఆ వర్ష సూచనలు మీరు పాటించినట్టయితే మంచి పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా నన్ను సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ చెబుతూ ఉన్నాను. రేవతి నక్షత్రం 31/3/2026 పాదజల లగ్నంలో పుట్టడం వల్ల తీరపతనం, మండూక వాహనం, కుజగురువుల జలనాడీ సంచారం వల్ల, బుధుని మేఘనాడీ సంచారం వల్ల అధిక తాపము, ఆగి వర్షించడం కలుగుతుంది. ఇక అశ్వని 14/4/2026 రోజున అశ్వని కార్తె జరుగుతుంది. కనుక నిర్జల లగ్నంలో పుట్టడం వల్ల సాగర పతనం, మహిషవాహనం, గ్రహముల చెండ నీరస నాడుల సంచారం వల్ల మేఘాడంబరంతో తాపం కలిగి సామాన్య వర్షం కురుస్తుంది. ఇక భరణి నక్షత్రం 27/4/2026 పూర్ణజల లగ్నంలో పుట్టడం వల్ల సాగర పతనం, మూషిక వాహనం, గ్రహముల దహన నాడి, వాతనాడి సంచారం వల్ల వేడిగాళ్ళు, సామాన్య వర్షం కురుస్తుంది. ఇక కృత్తిక 11/5/2026 రోజున కృత్తిక కార్తె ప్రవేశం కావడం వల్ల, అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల తీరపతనం, మేషవాహనం, గ్రహముల చెండ దహన నాడుల సంచారంచే వేడి తాపం కలిగి ఉంటుంది. ఖండవృష్టి కలగొచ్చు. రోహిణి నక్షత్రం 25/5/2026 అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల సంధిలో పతనం, గజవాహనం, బుధశనుల దహననాడులలోని గురు శుక్రులు జలనాడులలోనూ సంచరించడం వల్ల అధిక తాపంతోనూ ఆకాశం మబ్బులు ముసిరి చినుకులు వర్షం కురుస్తుంది. ఇక మృగశిర 8/6/2026 అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల పర్వత పతనం, జంబూక వాహనం, బుధాస్త వక్రం గతుల వల్ల జలరాశి మార్పు వల్ల మేఘాడంబరం కలిగి ఖండవృష్టి కలుగుతుంది. ఆర్ద్ర నక్షత్రం స్త్రీ పూర్ణజల లగ్నంలో పుట్టడం వల్ల సంధిలో పతనం, గార్ధప వాహనం, కుజశనుల చెండ దహన నాడుల సంచారం వల్ల, గురు శుక్రుల మేఘజలనాడుల సంచారం వల్ల, బుధోదయం గురువస్తమయముల వల్ల ఆకాశం మబ్బులు ముసిరి మేఘార్భాటంతో ఖండవృష్టి కలుగుతుంది. పునర్వసు నక్షత్రానికి నిర్జల లగ్నంలో పుట్టడం వల్ల తీరపతనం, మూషిక వాహనం, గ్రహముల నీరస దహననాడుల సంచారం వల్ల, గురు శుక్రుల మేఘ జలనాడుల సంచారం మేఘాడంబరం కలిగి ఉరుములతో తుంతురుల వర్షం కురుస్తుంది. పుష్యమి 27/2026 పాదజల లగ్నంలో పుట్టడం వల్ల మయూర వాహనం కలిగి తుంపురులతో చిత్రవృష్టి కలుగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్రం 3/8/2026 పాదజల లగ్నంలో పుట్టడం, సాగర పతనం కావడం, అశ్వవాహనం కలిగి గ్రహముల దహన నాడీ సంచారం, బుధ గురు శుక్రుల జలనాడీ సంచారం వల్ల, బుధాస్తం వల్ల ఆకాశం మబ్బులు ముసిరి సామాన్య తుంపుర వర్షం కలుగుతుంది. ఇక మఖా నక్షత్రం వల్ల పాదజల లగ్నంలో పుట్టడం, తీరంలో పతనం, మేషవాహనం కలిగి ఉండడం వల్ల మధ్యమ వర్షం కురుస్తుంది. ఇక బుధుడు పుబ్బా నక్షత్రం పూర్ణజల లగ్నంలో పుట్టడం, శుక్రశనుల దహన నాడీ సంచారం వల్ల, కుజబుధ గురుల జలనాడీ సంచారం వల్ల, మేఘ సంచారం వల్ల అధిక తాపం కలిగి మేఘాడంబరం కలిగి ఖండవృష్టి కలుగుతుంది. ఇక ఉత్తరా నక్షత్రం 14/9/2026 అర్ధజల లగ్నంలో పుట్టడం, పర్వత పతనం కావడం, జంబూక వాహనం కలగడం, బుధశనుల నీరసనాడి, కుజగురువుల జలనాడి సంచారం వల్ల వేడిగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి ఖండవృష్టి కలుగుతుంది. ఇక హస్తా నక్షత్రం అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల సంధిలో పతనం, మహిషవాహనం కావడం వల్ల, ఉదయాస్తమయముల వల్ల బుధుడు శుక్రుడు ఉదయాస్తమలో అయినందున
ఆకాశం మబ్బులు మురిసి ఖండవృష్టి కలుగుతుంది. ఇక చిత్తా నక్షత్రం వల్ల పూర్ణజల లగ్నంలో పుట్టడం, తీరపతనం, అశ్వవాహనం, కుజగురు బుధులు జలనాడి సంచారం, బుధ శుక్రుల ఉదయం మబ్బులు ముసిరి పర్వత ప్రాంతములందు ఖండవృష్టి కలుగుతుంది. ఇక స్వాతి నక్షత్రానికి వచ్చేసరికి అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల సాగరపతనం కలగడం వల్ల మండూక వాహనం కలిగి కుజగురువుల జలనాడి సంచారం వల్ల బుధోదయం వల్ల మేఘాఛాయాధికం కలిగి ఖండవృష్టి కలుగుతుంది. ఇక విశాఖ నక్షత్రం అర్ధజల లగ్నంలో పుట్టడం, సాగరపతనం కావడం, గార్ధప వాహనం వల్ల వాతావరణం వేడి ఆగి ఖండవృష్టి కలుగుతుంది. అనురాధ నక్షత్రం పూర్ణజల లగ్నంలో పుట్టడం, తీరపతనం, అశ్వవాహనం, బుధాస్తం వల్ల మేఘార్భాటం కలిగి ఖండవృష్టి కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం 3/12/2026 అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల సంధిలో పతనం కావడం వల్ల మేషవాహనం, ఆకాశం మబ్బులు ముసిరి చలిగాలి ఆర్భాటం కలిగి సామాన్య వర్షం కురుస్తుంది. ఇక మూలా నక్షత్రం 16/12/2026 నిర్జల లగ్నంలో పుట్టడం, పర్వత పతనం, మహిషవాహనం, గ్రహముల మేఘవాయు నీరసనాడుల సంచారం కలిగి చలిగాలులు, చిరుజల్లులు, సామాన్య వృష్టి కలుగుతుంది. ఇక పూర్వాభాద్ర 5/3/2027 పూర్ణజల లగ్నంలో పుట్టడం, పర్వత పతనం, మహిషవాహనం, గ్రహముల మేఘజల నాడులలో సంచారం వల్ల సువృష్టి కలుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 18/3/2027 అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల సంధిలో పతనం, గజవాహనం, కుజ గురు బుధ శనుల మేఘ సంచారం, జలనాడి సంచారం వల్ల ఖండవృష్టి కలుగుతుంది. రేవతి నక్షత్రం ఈ యోగం నిర్జల లగ్నంలో పుట్టడం, మేషవాహనం, పర్వత పతనం వల్ల ఆకాశం మబ్బులు కలిగి చిరుజల్లులు పడతాయి. ఈ విధంగా మీరు ఏ వాహనం ఇంకొకటి నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నేను ఏ నక్షత్రాల్లో ఏ పంటలు మీరు వేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మీకు నేను విన్నవిస్తాను. వ్యవసాయదారులు ఆ పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఆ వారము ఆ నక్షత్రము ఉన్న రోజు మీరు ఆయా ధాన్యాలను కనుక మీరు నాటినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. దాన్ని కూడా ఒక చిన్న వీడియో పెడతాను. దాన్ని ఎప్పటికీ పనికొచ్చేటట్టుగా మీ ఆ వీడియోను సేవ్ చేసి పెట్టుకోవచ్చు. జై శ్రీకృష్ణ.